నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సార్ వెళ్ళొస్తాం సార్, పోనీవయ్యా. మామ్, నేను షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగ్కే వెళ్తున్నావా, లేక వెళ్ళినట్టే వెళ్ళి ఎక్కడో దాక్కుని మళ్ళీ నన్ను ఫాలో చేస్తావా? మామ్, అలాంటి సర్ప్రైజ్లు ఏవైనా ఉంటే ముందే చెప్పు బేబీ. తర్వాత నేను షాక్ అవడాలు అవి ఎందుకు? నువ్వేమంటున్నావు మామ్? అంటే ఇది వరకు నాపై డౌట్తో నన్ను ఫాలో అయ్యేదానివి కదా, నాపై స్పై చేసేదానివి. అది ఒకప్పుడు మామ్, ఇప్పుడు నీపై నాకే డౌటు లేదు. ఆర్ యు ష్యూర్? కమ్ ఆన్ మామ్, నేను ఇప్పుడు చేంజ్ అయ్యాను. పాస్ట్ నిత్య వేరు, ప్రజెంట్ నిత్య వేరు. ఐఎమ్ టోటలీ చేంజ్డ్. మారితే నీకే మంచిది బేబీ. నేనేం చేసినా నీ మంచి కోసమే అని అర్థం చేసుకో. ఐ అండర్స్టాండ్ మామ్. అయినా నేను నిన్ను ఫాలో చేస్తున్నట్టు నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే నువ్వు నన్ను స్పై చేస్తున్నావా మామ్? తెలీదు బేబీ. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నీలో యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంది. నీకే తెలియకుండా ఏవేవో చేస్తున్నావు. అవి తగ్గించుకోమని చెప్తున్నాను. ఓవర్ యాంగ్జైటీ మంచిది కాదు. ఓకే మామ్, తెలియకుండా నేను ఏదైనా తప్పు చేస్తుంటే సారీ. ఇంకోసారి రిపీట్ అవ్వదు, సరేనా? ఓకే, గో అహెడ్. మామ్ కి నాపై డౌట్ వచ్చింది. నేను ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. బాయ్ మామ్. బాయ్. అభికి ఎలా ఉందో ఏంటో చారీకి కాల్ చేసి కనుక్కోవాలి. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడున్నావు చారీ? ఇప్పుడే మంగా మేడం గారిని దివ్యని తీసుకుని ఇంటికి వచ్చాను మేడం. అభికి ఎలా ఉంది? ఫైన్ మేడం. మార్నింగ్ నిద్ర లేచి ఒక్కడే ఇంటికి వచ్చేసాడండి. అవునా? తనకేమీ కాలేదుగా? లేదు మేడం, చాలా చలాకీగా ఉన్నాడండి. నిన్న కాసేపు టెన్షన్ పెట్టాడు గానీ ఆ తర్వాత బానే ఉన్నాడండి. థ్యాంక్ గాడ్. మంగెలా ఉంది చారీ? తనకేమైనా గుర్తొచ్చాయా? మేడం గారు హ్యాపీగానే ఉన్నారండి, కాకపోతే ఏది గుర్తుకు రాలేదండి.
నిన్నంతా అభి టెన్షన్తోనే సరిపోయిందండి. ఆ టెన్షన్ వల్ల సార్ కూడా ఏ ప్రయత్నాలు చేయలేదండి. వెంటనే మంగని చూడాలనుంది చారి. నేనిప్పుడే బయలుదేరతాను. ఆహాహా వద్దు మేడం, మిమ్మల్ని ఫాలో చేస్తూ నిత్య గారు వస్తారేమో అండి. వస్తే రాని చారి. దానికి భయపడి మంగని చూడకుండా ఉండలేను. నిత్య చూసినా పర్వాలేదు. నిత్యని చంపేసి మంగతో హాయిగా ఉంటాను. అలా ఎందుకు చేస్తారు మేడం? నిత్య గారిని మార్చాలే తప్ప చంపకూడదండి. అది జైసార్కు మంగా మేడంకు ఇష్టం ఉండదండి. నా మంగ కోసం ఏవైనా చేస్తాను చారి. నేను వెంటనే అక్కడికొస్తాను. రండి మేడం, మీరు ఆగాలనుకున్నా మీ కన్న ప్రేమ మిమ్మల్ని ఆగనివ్వదు. బయలుదేరండి మేడం. ఏంటి పౌడరు ఇలా నిద్రపోయాము? నీకు ముందే చెప్పానా? అంతా శారీగాడి వల్లే. వాడు పాలల్లో నిద్ర మాత్రలు కలిపినట్టున్నాడు. మనల్ని నిద్రపుచ్చాల్సిన అవసరం ఈ చారిగాడికేంటి? అంకుల్, నాకు కూడా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. అబ్బా నువ్వే తీసుకోమ్మా. హా, నీకు చెప్పటం మర్చిపోయినా, నిన్న ఇక్కడికి దివ్య వచ్చింది. దివ్య వచ్చిందా? అందరూ వచ్చారని చెప్పిందే. బా, అందరూ అంటే దివ్య అభి చారుకేసే వచ్చారంట. వాళ్ళిక్కడికి రావటానికి చారి మనల్ని నిద్రపుచ్చటానికి ఏమైనా సంబంధం ఉందో? అదేగా నా డౌట్. సరే, బయటికెళ్ళి చూద్దాం పద. చాలా తొందరగా నిద్రలేచారే. అంత ఎటకారం వద్దులే బామ్మగారు. అలసిపోయి నిద్రపోయాం. అలసిపోయేంతగా ఏం చేశారన్నయ్య గారు? మమ్మల్ని ఏం చేసావు నీకు తెలియదా వదినా? మీరేం వెలగబెట్టారో తనకెలా తెలుస్తుంది చంద్రిక? అంతా చేసింది తనే. తనకి తెలియకుండా ఎలా ఉంటుంది? నేనేం చేశాను వదినా? తనేదో అంటుందిలేమ్మా, వదిలే. చంద్రికని చెప్పనివ్వు ప్రసాదు. చెప్పాల్సిన టైంలో అంతా చెప్తానమ్మమ్మా. బదులు తీర్చుకోకుండా వదిలిపెట్టను. బదులేంటొదినా? అబ్బా తనేదో బాధపడుతుందిలేమ్మా, వదిలేమన్నానా నువ్వు ఊరికా. అవును, నిన్న మీరు నన్ను ఫాలో అయ్యారు కదా అన్నయ్య గారు. నువ్వు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తావోనని నీ వెనకాలే వచ్చానమ్మా. నేనంటే మీకు ఎంత ప్రేమ అన్నయ్య గారు. మరి నన్ను ఎందుకు ఇంటి దగ్గర డ్రాప్ చేయలేదు? డిక్కీ కోసం వెళ్ళానమ్మా. డిక్కీ ఏంటి ప్రసాదు? నా కారు డిక్కీ బామ్మగారు. వెనకొచ్చేవారు గుద్దితే సొట్టలు పడ్డాయి. అవి సరి చేయించుకోవడానికి వెళ్ళినా. ఆ, మొత్తం రిపేర్ చేశారా? నిన్న అభి దివ్యలు వచ్చారంట కదా, ఎక్కడ వాళ్ళు? జైని చూడ్డానికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ విషయం మాకెందుకు చెప్పలేదు? చెప్పాలంటే పగలంతా మీరు ఇంట్లో లేరు కదా వదినా. రాత్రి రాగానే నిద్రపోయారు. మీరింటి పట్టున ఉండుంటే మీకు అన్ని విషయాలు తెలిసేవి. జరిగిన విషయాలు వార్తల్లా చెప్పడానికి నేను టీవీని కాదు, కల్పన రేడియోను కాదు. ఛ, ఎవరికైనా వయసు అయిపోతే శాదస్తం అవుతుంది. ఈ ముసలిదానికి వెటకారం వస్తుంది. ఇకనైనా ఇంట్లో ఉండండి. బయట ఎండలు ముదురుతున్నాయి, వడదెబ్బ తగులుతుంది. పౌడరు, వీళ్ళు కావాలని మనతో ఆడుకుంటున్నారు. హ, మరే దొరక్క దొరికాం కదా, దక్కా ముక్కాలు తినిపిస్తున్నారు. దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. మనకి టైం వస్తుంది పౌడరు. ఇప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నామో అప్పుడు రెట్టింపు దెబ్బలు కొడదాం. పౌడర్ ప్రసాదు చంద్రికల దెబ్బ అంటే దెబ్బకి అందరూ అబ్బా అనాలి.
అట్టాగే చేద్దాం గానే మన డౌట్ గానే మిగిలిపోయిందే. అభి దివ్య ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆ చారీగాడు మనల్ని ఎందుకు నిద్రపుచ్చినట్టు? మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది చంద్రిక. నిజమే పౌడ్రు, వీళ్ళు మనల్ని ఇంట్లోనే ఉండమని పదే పదే చెప్తున్నారు. బయటికెళ్ళి దీక్ష అంటూ ఏదేదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా? ఏంటభి నువ్వు చేసిన పని? నువ్వు చేసిందేం మాకు నచ్చలేదన్నయ్య. జై సార్తో నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? నువ్వెక్కడికి వెళ్ళావో ఏమోనని ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఆయన చాలా ఫీల్ అయ్యారన్నయ్య. ఎందుకు ఇలా చేసావు? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పవేంటి? నీతో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదమ్మా. గొడవ? అవును, అతని కోసం నీతో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. అసలు అతనంటేనే నాకు ఇష్టం లేదు. ఆయన వల్లే కదన్నయ్య నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఆయన నిన్ను కాపాడారు. అయినా సరే అతనంటే నాకు ఇష్టం లేదు లేదు లేదు. అతన్ని చూడటం ఇష్టం లేదు, మాట్లాడటం ఇష్టం లేదు, ఆ ఇంటికి వెళ్ళటమే ఇష్టం లేదు, అతను మన ఇంటికి రావటం ఇష్టం లేదు, అతని గురించి నాకు ఏ విషయం ఇష్టం లేదు. మరి ఆయన అంటే ఇష్టం లేనప్పుడు ఆ ఇంటికి వెళ్దామని ఎందుకు చెప్పావు అభి? ఆ ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే అతనేంటో తెలుసుకోవడానికి. అతను మన ఇంటికి పదే పదే ఎందుకు వస్తున్నాడు? మనని ఎందుకు ఇష్టపడుతున్నాడు? మనపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు? అతనికి మనకు ఏంటి సంబంధం? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను. అందుకనే ఆ ఇంటికి వచ్చాను. అతను రూమ్ లో వెతికాను. కల్పన ఆంటీ చూస్తుందని కబోర్డ్ లో దాక్కున్నాను. ఎంత వెతికినా ఏమీ కనిపించట్లేదని ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. తప్పు చేసావు అభి. నిస్వార్థంగా మనల్ని అభిమానిస్తున్న జై సార్ని అనుమానించి అవమానించావు. తప్పు చేస్తుంది నేను కదమ్మా, నువ్వు దివ్య తప్పు చేస్తున్నారు. మనతో ఏ సంబంధం లేని ఒక పరాయి మనిషిని అభిమానిస్తున్నారు. పదే పదే అతను మన ఇంటికి రాణిస్తున్నారు. అతని ఇంటికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అతనితో చనువుగా ఉంటున్నారు. ఇది నాకు నచ్చట్లేదు. అతనెవరు మనకి దగ్గర కావడానికి? అతనికి ఏం హక్కు ఉంది మన ఇంటికి రావడానికి? మనకేంటి పని అతనింటికి వెళ్ళడానికి? ఇదంతా నాకు ఇష్టం లేదమ్మా. నీకిష్టమైతే చెప్పు, నేనే దూరంగా ఉంటాను.
అభి? ఇష్టం లేని మనుషులకు నచ్చని పనులకు దూరంగా ఉండమని నువ్వే కదమ్మా చెప్పావు. అంటే నాపై కూడా నీకు ఇష్టం లేదా? నువ్వు అతన్ని అభిమానించడం నాకు ఇష్టం లేదు. అది నాకు నచ్చట్లేదు. నేను ఆయన్ని గౌరవిస్తున్నది, అభిమానిస్తున్నది ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా నబీ? అతని ప్రేమ మాకు అక్కర్లేదు. నీ ప్రేమ చాలు మాకు. దివ్యకైనంటే ఇష్టం రా. అయితే దివ్య నాకు దూరంగా ఉండమని చెప్పు. మీకు నేను కావాలో అతను కావాలో డిసైడ్ చేసుకోండి. ఆయన చాలా మంచివారన్నయ్య. ఆయన వల్ల మనకు ఎలాంటి చెడు జరగదు. ఆయన నిన్ను 2 సార్లు కాపాడారు. అన్నయ్య, ఆయన్ని మర్చిపో దివ్య. అమ్మా, అన్నయ్యకి ఇష్టం లేని నచ్చని పని మనం చేయకూడదు దివ్య. మనకి ఆయన కంటే అన్నయ్యే ముఖ్యం. ఆయన ఏం తప్పు చేశారమ్మా? ఆయన ఎందుకు మర్చిపోవాలి? అన్నయ్యకి ఇష్టం లేదు, మర్చిపో అంతే. ఇకపై ఆయన ఇంటికి మనం వెళ్ళకూడదు, ఆయన్ని మన ఇంటికి కూడా రానివ్వకూడదు. ఆయన వచ్చినా చూడకూడదు, పలకరించకూడదు. ఎందుకమ్మా పనిష్మెంట్? మీకు నేను, నాకు మీరు తప్ప మనకెవరూ లేరు దివ్య. మన ముగ్గురం ఒక్కటిగానే ఉండాలి, వేరెవరి కోసమో విడిపోకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా కలిసే ఉండాలి. అన్నయ్య కోసం ఆయన్ని మర్చిపో. అలాని నాకు మాట ఇవ్వు. నిజంగా దేవుడు సార్. నా కొడుకుని బ్రతికించారు, వీడికి పునర్జన్మనిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తీర్చుకోలేను సార్. అభి